అప్పటి వరకు ఇండియన్ మూవీ అంటే హిందీ సినిమా మాత్రమే. బాహుబలి ఎంట్రీ తర్వాత ఇండియన్ మూవీ అంటే తెలుగు సినిమా అయింది. తెలుగు సినిమాకు అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకొచ్చిన బాహుబలి రిలీజ్ అయి 10 ఏళ్లైంది. 2015 జూలై 10న రిలీజ్ అయిన ఈ సినిమా మళ్ళీ థియేటర్స్లోకి వస్తోంది. అయితే అన్ని సినిమాలాగా రీ రిలీజ్ పేరుతో కాదు, ది ఎపిక్ గా ముందుకొస్తోంది. బాహుబలితో పాన్ ఇండియాకు రాజమౌళి దారి చూపించాడు. సాధ్యం కానిది సుసాధ్యం చేశాడు. ఇప్పటి పాన్ ఇండియా మూవీస్ కు 2-3 పార్టీలకు ఓ ఇన్స్పిరేషన్ గా నిలిచిందే. బాహుబలి రిలీజ్ అయి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాజమౌళి ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు. బాహుబలి ఎన్నో ప్రయాణాలకు నాందే, మరెన్నో మధుర జ్ఞాపకాలు, ఎందరికో స్ఫూర్తి అని రాసుకొచ్చాడు. బాహుబలి లేకపోతే పొన్నియిన్ సెల్వన్ లేదని మణిరత్నం పేర్కొనడం విశేషం. పొన్నియిన్ సెల్వన్ ప్రమోషన్ కు హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి రాజమౌళి గురించే మాట్లాడాడు మణిరత్నం. పొన్నియిన్ సెల్వన్ 2 ప్రీ రిలీజ్ లో కూడా రాజమౌళి ప్రస్తావన తీసుకొచ్చారు. బాహుబలి లేకపోతే పిఎస్ లేదని, చారిత్రాత్మక చిత్రాలు తీసే ఆత్మవిశ్వాసాన్ని రాజమౌళి బాహుబలితో ఇచ్చాడన్నారు మణిరత్నం. బాహుబలి రిలీజ్ అయి 10 ఏళ్లైన సందర్భంగా బిగ్ అనౌన్స్మెంట్ చేశారు మేకర్స్. బాహుబలి 2 పార్టులను కలిపి ఒక్కటే సినిమాగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. బాహుబలి ది ఎపిక్ పేరుతో అక్టోబర్ 31న థియేటర్స్ లోకి తీసుకొస్తున్నారు. ఫస్ట్ పార్ట్ 2 గంటల 38 నిమిషాలతో, బాహుబలి 2 2 గంటల 54 నిమిషాలతో రిలీజ్ అయ్యింది. దాదాపు 6 గంటల సినిమాను 3 గంటల సినిమాగా తీసుకొస్తారని తెలిసిందే. మూల కథ చెడకుండా, కథనం తేడా రాకుండా కొన్ని సీన్స్, ఫైట్స్, సాంగ్స్ తీసేసి బాహుబలి ది ఎపిక్ గా రిలీజ్ చేస్తారట. ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన బాహుబలి రీ రిలీజ్ ట్రెండ్ లోనూ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందేమో చూడాలి మరి. బాహుబలి రిజల్ట్ కు, రేటింగ్ కు సంబంధమే లేదు. సినిమా బాగోలేదంటూ రివ్యూ రైటర్స్ ఇచ్చిన రేటింగ్ కు రాజమౌళి షాక్ అయ్యాడు. ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి, డీలా పడిపోయాడు. నెగిటివ్ రివ్యూ రేటింగ్స్ స్ప్రెడ్ అయినా ఆడియన్స్ మాత్రం థియేటర్స్ కు రావడం తగ్గలేదు. పాజిటివ్ టాక్ ని స్ప్రెడ్ చేస్తూ సినిమాలో హీరో శివలింగాన్ని భుజానికెత్తుకున్నట్టు పాన్ ఇండియా ఆడియన్స్ బాహుబలిని నెత్తిన పెట్టుకుని శిఖరాగ్రంలో నిలబెట్టారు. బాహుబలి కోసం ఒకరిననుకుంటే మరొకరు నటించారు. విలన్ గా హాలీవుడ్ స్టార్ జేసన్ మమోవాను అనుకుంటే కుదరలేదు. ప్రభాస్ కు తగ్గ హైట్, వెయిట్ రీత్యా రానాను సెలెక్ట్ చేశారు. ఇక శివగామి రోల్ కోసం ముందుగా శ్రీదేవిని సంప్రదించాడు జక్కన్న. ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో ఆ ఛాన్స్ రమ్యకృష్ణను వరించింది. ఇక కట్టప్ప రోల్ కోసం సంజయ్ దత్ ను ముందు అనుకున్నా ఆయన అందుబాటులో లేకపోవడంతో సత్యరాజ్ ను తీసుకున్నారు. బాహుబలి రిలీజ్ అయి 10 ఏళ్లైనా, బాహుబలి 2 వచ్చి 7 ఏళ్లైనా ఇప్పటికీ హైయెస్ట్ ప్రాఫిట్ మూవీ అంటే ఈ సినిమాలే. థియేటర్స్ దగ్గర ఆడియన్స్ సునామీ ఎలా ఉంటుందో చూపించింది. నెల రోజుల పాటు టికెట్స్ దొరకపోవటం, రిలీజ్ అయిన ప్రతి భాషలోనూ రికార్డ్స్ క్రియేట్ చేయటం, ఇలా పాన్ ఇండియా రేంజ్ మార్కెట్ ఎలా ఉంటుందో చెప్పింది బాహుబలి. భారీ లాభాలు ఎలా ఉంటాయో ఇండియన్ స్క్రీన్ కి రుచి చూపించిన సినిమా బాహుబలి. ఫస్ట్ పార్ట్ వరల్డ్ వైడ్ గా థియేట్రికల్ బిజినెస్ 118 కోట్లకు జరిగితే 605 కోట్ల గ్రాస్, 304 కోట్ల షేర్ తీసుకొచ్చింది. 186 కోట్ల ప్రాఫిట్ తో డిస్ట్రిబ్యూటర్స్ కి భారీ లాభాలిచ్చింది. బాహుబలిని మించి బాహుబలి 2 లాభాల పంట పండించింది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న ఆసక్తికరమైన పాయింట్ పార్ట్ 2 పై అంచనాలు పెంచేసింది. బాహుబలి థియేట్రికల్ రైట్స్ 118 కోట్లయితే పార్ట్ 2 దగ్గరకు వచ్చేసరికి 325 కోట్లకు బిజినెస్ జరుపుకుంది. బాహుబలి 2 విషయంలో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ తుఫానే. వరల్డ్ వైడ్ గా అన్ని భాషల్లో కలిపి 1810 కోట్ల గ్రాస్, 860 కోట్ల షేర్ రాబట్టింది. 508 కోట్ల ప్రాఫిట్ తో ఇప్పటికీ టాప్ ప్లేస్ లో ఉంది. కేజీఎఫ్ హిందీలో బాహుబలి 2 కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ఓ విషయంలో మాత్రం మన సినిమానే గ్రేట్. బాహుబలి 2 కంటే దంగల్ ఎక్కువ కలెక్ట్ చేసిన ఆ ఒక్క విషయంలో బాహుబలి 2 రికార్డ్ బ్రేక్ చేయలేకపోయింది. ఎన్ని సినిమాలు వచ్చినా అవన్నీ బాహుబలి 2లో సగం మాత్రమే. బాహుబలి నిర్మాత శోభు యాలగడ్డ వెల్లడించిన ఆ ఇంట్రెస్టింగ్ రికార్డ్ ఏంటో మనము చూసిద్దామా? నిర్మాత శోభు యార్లగడ్డ ఓ ఇంటర్వ్యూలో బాహుబలి 2 కి సంబంధించి ఆసక్తికరమైన విషయాన్ని తెలిపారు. టికెట్ల అమ్మకాల్లో ఇప్పటికీ బాహుబలి 2 రికార్డ్ ని ఎవరూ టచ్ చేయలేదన్నారు. బాహుబలి 2 ఏకంగా 10 కోట్లకు పైగా టికెట్స్ అమ్ముడయ్యాయని, ఆ తర్వాత వచ్చిన హిట్స్ RRR, KGF 2 ఇందులో సగం టికెట్లు మాత్రమే అమ్ముడైనట్లు తెలిపారు. ఇండియాలో 13 కోట్ల టికెట్లు అమ్ముడైన షోలే టాప్ ప్లేస్ లో నిలిచిందని, ఈ సినిమా సంవత్సరాల తరబడి ఆడటం కారణంగానే ఈ ఘనత సాధించింది అన్నారు శోభు యార్లగడ్డ. బాహుబలి 2 తక్కువ థియేట్రికల్ రన్ లో 10 కోట్ల మార్క్ దాటిందని, ఇప్పటి సినిమాల్లో దీన్ని టచ్ చేసే సినిమా ఏదీ లేదన్నారు. బాహుబలి 2తో పోలిస్తే ప్రెజెంట్ టికెట్ రేట్స్ బాగా పెరిగాయి. అలాగే రిలీజ్ చేసే థియేటర్స్ సంఖ్య కూడా పెరిగినా బాహుబలి 2 వసూళ్లను దాటలేకపోయాయి. బాహుబలి 2 వచ్చి 8 ఏళ్లు దాటింది. రాజమౌళిని డైరెక్ట్ చేసిన RRR హిట్ అయి తెలుగులో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసిన 5 కోట్ల టికెట్లే అమ్ముడయ్యాయి. కల్కి, పుష్ప వంటి హిట్స్ వచ్చినా వసూళ్ల పరంగా, టికెట్ల అమ్మకాల పరంగా
బాహుబలి 2ని ఎవ్వరూ టచ్ చేయలేదు. మరి జక్కన్నే తన రికార్డ్ని బ్రేక్ చేస్తాడేమో చూడాలి.